మాతాకు జై జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ తెలిసిందే. ఈ రోజు నేను కోరుకొండలోని మార్కెట్ వీధిలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను. నేను చిన్న టెంపుల్ అది. ఈ కోరుకొండ ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా కరుణ ప్రసాద్ గారు చెప్పి ఇక్కడ వారు డాక్టర్ గా ఉంటున్నారు. వారు ఒక చిన్న లారీ డ్రైవరు, ట్రాక్టర్ డ్రైవరు ఓ చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టుకుని దాన్ని ఆయన ఉన్నతగా నిర్వహిస్తూ ఆయన తర్వాత మన అరుణ్ ప్రసాద్ గారికి ఏర్పాటు చేయడం జరిగిందట. వారికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇక్కడ కమిటీ సభ్యులు నేను వచ్చి ఇలాగ అన్నదాన కార్యక్రమం ఉందండి అని చెప్పానంటే, నేను ఏమి ఇచ్చానో గుర్తులేదుగా, నాకు తెలిసి మాత్రం ఒక 20 ప్యాకెట్ రైస్ ఉంది ఇచ్చాను. అలాగే వారికి ఏదో సహాయం ఇంకా కావాలని చెప్పి అడిగా, దాన్ని కూడా చూస్తానని చెప్పానండి. సో ఈ కోరుకొండ గ్రామాన్ని నా కుటుంబంగా భావించడమే కాకుండా కోరుకొండ కానీ, రాజానగరం కానీ, అల్లూరు సీతారామరాజు జిల్లాలు కానీ, అలాగే జగ్గంపేట కానీ నా కుటుంబంగా భావిస్తూ ఏ ఆలయం నుంచి ఏ అన్న సంతర్పణ కోసం నా దగ్గరికి వచ్చినా లేదు అనకుండా విరాళాలు, భారీ విరాళాలు ఇస్తూ నేను ఈ కార్యక్రమంలో ముందుకెళ్తాను. అలాగే మాకు అరుణ్ ప్రసాద్ గారు, వాళ్ళ కమిటీ సభ్యులు కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు ఒక 20 ప్యాకెట్లు రైస్ పంపించి ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టడం జరిగినది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిని పనిచేస్తున్నాను. మా నాయకులు సోమవీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, అలాగే పివిఎన్ మాధవ్ గారు, అలా మా కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, రాజమండ్రి జిల్లా అధ్యక్షులు బిక్కి నాగేంద్ర గారు, వీళ్ళందరూ కూడా మేము నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తున్నాం. మా ధ్యేయం ఉంటే పేదల పాలిట, మైనారిటీ వర్గాల పేరిట అండగా ఉంటూ, ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటూ, హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ, అన్ని మతస్థులను కలుపుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆయన స్ఫూర్తితో నేను పనిచేస్తున్నాను. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీకు కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్.